ప్రస్తుతం చూస్తున్నట్లయితే సొంత చెల్లెలే షర్మిల బీజేపీతో పొత్తు పెట్టుకుంది, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఎలా ఉంటదంటారు ఈసారి? జగన్ వస్తాడంటారా? వాళ్ళు మొత్తం ఎంతమంది చిరంజీవి అయినా ఇంకెవరైనా ఇంకా మొత్తం పెట్టుకున్నా ఏమి చేయలేరు జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లెలు అంటుంది కదా, సొంత చెల్లెలు అంటే ఇంకా ఆ అమ్మాయి దిక్కు తెలియకపోవటమే, పిచ్చి పట్టినట్టు వెళ్ళిపోవటమే కానీ ఏమీ లాభం లేదు. సిద్ధం ఎలా ఉండబోతుంది అంటారు? సిద్ధానికి సిద్ధంగానే బాగానే ఉంటుంది. ఇదాంటి వెనుకాడే ప్రశ్నే లేదు. అసలు రేపు కదా మీటింగ్, ఈ అర్ధరాత్రి పూట. ఇప్పుడు ఈ టైంకి ఎందుకు వచ్చారు మీరు? ఇంత అభిమానం పొంది వచ్చారు అంటే రేపు కదా మీటింగ్, అర్ధరాత్రి పూట ఎందుకు వచ్చేసారు? అభిమానం పొంది తెల్లార్జులేనే ఉంటారు. అంతేగాని వాళ్ళు చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఏకమైన బరిలక్కకు కూడా సమాధానం చెప్పలేరు. వీళ్ళంతా వేస్ట్. బరిలక్కే నయ్యం. చంద్రబాబు నాయుడు వీళ్ళ కాడికి ఇన్ని చేసినా కానీ బరిలక్కే నాణ్యం. 10,000 మంది పెచ్చే వస్తారు. అభిమానం అంటే ఏమి ఇది చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు. చేయని ఇంటికి లేదు అంటే అంటారు, ఏది చేతికి ఆయన అంటారు. అంతేగాని ఆయన కాడికి ఎక్కువ చేసేవాళ్ళు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు లోన్లు ఇస్తానన్నాడు, అది చేశానన్నాడు. ఏమన్నా ఇచ్చాడా? 50,000 ఇచ్చాడు, అది చేయి తుడుచుకున్నాము. ఈసారి ఇస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంకా నమ్మరుగా ఎందుకు? ఆయన 14 సంవత్సరాలు చేశాడు కదా ముఖ్యమంత్రి. అదే బట్టి నేను ఢిల్లీ వెళ్తున్నాను, సొక్కాలింగితో వచ్చాను, రాత్రి హైదరాబాద్ నుంచి దౌడు పట్టానని చెప్పాను మాటలే. కానీ అప్పుల కొడుకులకి ఏం తెలుసు రాజకీయం. మోడీ, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ పైన కేంద్రంలో కలిశారు, ఇక్కడ బలం హీరో పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ జగన్ గారు ఒక్కరే కదా, ఒక్కడమైనా ఎదుర్కోలేక వీళ్ళు అందరినీ ఎదుర్కొంటున్నారు. ఏమి లాభం లేదు. భయపడేది ఎందుకు భయపడుతుంది? ఏం భయపడదు. భయానికి ఏమీ లేదు, అన్ని ఎత్తురికే లేదు భయం. ఈ జనానికి కూడా లేదు భయం. ఒకళ్ళని పడితే వాళ్ళని చూస్తే ఒక్క మాత్రం చెప్పాలి, మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఖాయం. ఇంకా అంతకాడికి ఇంకా అనమారెడ్డి ఇంకా మొండోడు, అనిమిరెడ్డి ఇంకా మొండి, అద్దంకి బుజ్జిపోయేది ఖాయం. ఎదుర్కొనేది ఖాయం. రవి గెలిచాడు, ఏం చేశాడు? వైసీపీలో గెలిచాడు, అటు వెళ్ళాడు, జనాన్ని నష్టం చేశాడు, బురదలో దొక్కాడు. మళ్ళీ చైతన్య వైసీపీలో గెలిచాడు, అందరిని తొంగలో దొక్కాడు, మళ్ళీ టీడీపీలోకి వెళ్ళాడు. వాళ్ళని ఎట్లా నమ్ముతారు జనం? కాకపోతే బుజ్జిదే ఇక్కడ ఊరా, ఆయన మాల్టూరు కదా. మరి ఆయన దానికి దీనికి తేడా ఉంది. రెండు దొందుతుంది అనుకుంటే అట్లా. ఇవాళ మొండోడు కాబట్టి ఇంతలా చేసి పెట్టాడు ఆయన. మరి బుజ్జిని మాటలు గెలిచి కూడా ఒక సభ కూడా పెట్టలేదు కదా. అవును, మరి దానికి ఒప్పుకోవచ్చు వాళ్ళు కింద తల కిందలైనా. అసలు కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చి ఇంత సభను ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. మామూలు కాదు అసలు, ఆయన వాళ్ళే కాదు బుజ్జికి. అదే మళ్ళీ అనిమిరెడ్డి గారు అయితే ఈసారి బుజ్జిని ఓడిస్తారంట, ఖాయమే.